Yes, good afternoon to all. This is Naval Mira. Our subject is operating systems. So in that, multi-threading models. Okay, na? Our topic is multi-threading models. Before we're going to discuss these multi-threading models, okay, na? So what is our last topic? What is our last topic? That is multi-threaded programming. Okay, na? In last class, we have discussed about multi-threaded programming. So before that, yes, what is the meaning of thread here? Here, thread is nothing but lightweight process. Okay, na? Also called as LWPND. So this is a basic utilization of CPU. Okay, na? This is a basic CPU utilization. So like process, our thread consists of thread ID, program counter, registers, okay, na, stacks, etc. Okay, these all things already we have in our process. Okay, na, so same as process, our thread consists of thread ID, its own thread ID, program counter, register set, stacks. Okay, na, అదండి. Simply here there are two types of threads అండి. Okay, na. So what is the meaning of those? First one is user threads, and next one is kernel threads. Okay, na? Yes. What is the meaning of user threads? Here, user threads are some threads. Okay, na? These threads are a user level, and okay, na? These threads are nothing but user level created with the support of kernel threads. Okay, na? అదండి. So kernel threads ని యూజ్ చేసుకొని యూజర్ అనేవాడు అతని ప్రోగ్రామింగ్లో ఓకేనా అతని కోసం బిల్డప్ చేసుకుంటూ ఉంటాడు ఈ యూజర్ థ్రెడ్స్ ఓకేనా అదండి సో కెర్నల్ థ్రెడ్స్ అంటే మీనింగ్ ఏంటి సో సింపుల్ హియర్ దిస్ ఈస్ ఏ ఎందర్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఓకేనా ఇవి ఆపరేటింగ్ సిస్టంలో ఉంటాయండి కెర్నల్ థ్రెడ్స్ ఆర్ సపోర్టెడ్ డైరెక్ట్లీ బై ది ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా సో మరి కెర్నల్ థ్రెడ్స్తో మనం ఏం పర్ఫామ్ చేసుకోవచ్చు ఓకేనా థ్రెడ్ని క్రియేట్ చేసుకోవచ్చు థ్రెడ్ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు థ్రెడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు ఓకేనా ఎక్కడ కెర్నల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో ఓకేనా యూజర్ థ్రెడ్స్ ఏమో యూజర్ స్పేస్లో చేస్తాడు కెర్నల్ థ్రెడ్స్ ఏమో కెర్నల్ స్పేస్లో చేయాలి ఓకేనా సో సింపుల్ threads are divided to different types. First one is user, next one is kernel threads. Okay na? Already discuss చేసిన లాస్ట్ టాపిక్లో ఓకేనా సో సింప్లీ మరి థ్రెడ్స్ చూడటానికి ఎట్లా ఉంటాయంట ఒకసారి ఈ డయాగ్రామ్ చూస్తే ఓకేనా సో సింప్లీ హియర్ సింగిల్ థ్రెడ్స్ నథింగ్ బట్ సింగిల్ థ్రెడ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ థ్రెడ్ హియర్ సింగిల్ థ్రెడ్ ఎట్లా ఉంటుందంట సో దిస్ ఈజ్ ఏ థ్రెడ్ సో ఎవ్రీ థ్రెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కోడ్ ఇట్స్ ఓన్ డేటా ఫైల్స్ రిజిస్టర్స్ అండ్ ఆల్సో ఇట్స్ స్టాక్ సో మనం పీసీబీలో ఇవన్నీ ఉంటాయండి కదా పీసీబీలో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఇక్కడేమో ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా సేమ్ యాజ్ థ్రెడ్కి ఇవన్నీ సో ప్రాసెస్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ మనకి థ్రెడ్లో కూడా ఇట్స్ ఓన్ డేటా ఇట్స్ ఓన్ కోడ్ ఫైల్స్ రిజిస్టర్స్ స్టాట్స్ ఇవన్నీ ఉంటాయండి ఓకేనా సో కమింగ్ టు అవర్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్ మరి ఇవి ఎట్లా ఉంటాయంట సో ఇక్కడ ఏంటండి టూ ఆర్ మోర్ ఓకే ఇక్కడేమో ఓన్లీ ఒక థ్రెడ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ టూ ఆర్ మోర్ థ్రెడ్స్ ఉంటాయండి సో ఈ టూ ఆర్ త్రీ ఆర్ మోర్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఏముంటుంది ఇట్స్ ఓన్ కోడ్ డేటా ఫైల్స్ ఓకేనా కామన్గా ఉంటుందండి వీటన్నిటికీ ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సింగిల్ థ్రెడ్ నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ బెనిఫిట్స్ ఆల్రెడీ చూసామండి రెస్పాన్సివ్నెస్ రిసోర్స్ షేరింగ్ ఎకానమీ ఓకేనా యూటిలైజేషన్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ దీస్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాస్ ఓకేనా coming to our multi-threading model this is our today's topic and okay multi-threading models so simply as we know what is the meaning of thread here thread is a thread is a least weight process okay thread is a least weight process here threads are divided into three different types and multi-threads are divided into three different types okay now first one is one to one model and next one is many to one model and last one is many to many model అండి ఓకేనా సో మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తానండి మల్టీ థ్రెడింగ్ మోడల్స్ దట్ ఈస్ అవర్ టాపిక్ ఓకేనా హియర్ ఇన్ దిస్ మల్టీ థ్రెడింగ్స్ ఆర్ త్రీ డిఫరెంట్ టైప్స్ అండి త్రీ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయంట అవి చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ ఈజ్ one to one model and next one is many to one model next one is many to many model definitely question అండి ఓకేనా one of your sets writing this question has 8 marks అండి ఓకేనా define thread explain different types of మల్టీ థ్రెడ్డింగ్ మోడల్స్ అంట అండి క్వశ్చన్ ఓకేనా మీ ఫోర్ సెట్స్లో ఎవరో ఒకళ్ళు సెకండ్ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్ రాస్తున్నారు అంతే ఓకేనా సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్లో వస్తాయండి ఎవరిని ఓకేనా సెకండ్ యూనిట్లో ఏ క్వశ్చన్గా ఇస్తాడు దీన్ని ఓకేనా డిఫైన్ థ్రెడ్
డిఫైన్ థ్రెడ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ మోడల్స్ అంటాడు. సో ఈ విధంగా రాయాలి. థ్రెడ్ డెఫినేషన్ రాయాలి. ఏ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ వెయిట్ ప్రాసెస్. ఓకేనా, దిస్ ఈజ్ ద బేసిక్ సిపియు యూటిలైజేషన్. ఓకేనా అదండి. సో here there are three different types of multi-threading models. Those are అని ఈ మెన్షన్ చేయాలి మీరు. వన్ టు వన్ మోడల్, నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ టు వన్ మోడల్, నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ టు మెనీ మోడల్. కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, దట్ ఈస్ వన్ టు వన్ మోడల్ అండి. వన్ టు వన్ మోడల్. ఓకేనా, అసలు వన్ టు వన్ అంటే ఏంటి ఏంటో చూద్దామండి. ఓకేనా, సో హియర్ వన్ టు మోడల్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ మోడల్. ఇన్ దిస్ ఇన్ దిస్ మ్యాప్ ఈచ్ యూజర్ థ్రెడ్ టు కెర్నల్ థ్రెడ్ అండి. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి, ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇదిగోండి దిస్ ఈజ్ ఏ యూజర్ థ్రెడ్ అండి. దిస్ ఈజ్ ఏ యూజర్ లెవెల్ థ్రెడ్, దిస్ ఈజ్ ఏ కెర్నల్ థ్రెడ్ అండి. ఓకేనా, మనం ఆల్రెడీ థ్రెడ్స్ ఆర్ డివైడ్ టూ డిఫరెంట్ టైప్స్ అని చెప్పాం కదా నిన్న. థ్రెడ్స్ ఆర్ డివైడ్ టూ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ యూజర్ థ్రెడ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ కెర్నల్ థ్రెడ్స్ అన్నాం కదా. సో యూజర్ థ్రెడ్స్, కెర్నల్ థ్రెడ్స్ వాటి మధ్య లింక్ ఎట్లా ఉందో చెప్పేదే దీస్ మల్టీ థ్రెడ్ మోడల్స్ అండి. ఓకేనా, సో సింపుల్ ఈ మల్టీ థ్రెడ్ మోడల్స్ మనం ఏం చెప్పుకుంటాము అంటే త్రీ డిఫరెంట్ చెప్పుకున్నాం. ఓకేనా, వన్ టు వన్ అని చూడండి ఒకసారి, వన్ టు వన్ అని, మెనీ టు వన్ అని, యాజ్ వెల్ యాజ్ మెనీ టు మెనీ అని. ఏంటి ఇవన్నీ చూద్దాం. ఓకేనా, సో యూజర్ లెవెల్ థ్రెడ్స్ యాజ్ వెల్ యాజ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఏ విధంగా లింక్ అయి ఉన్నాయో చెప్పేవే మల్టీ థ్రెడ్ మోడల్స్ అండి. ఒక్కసారి ఫస్ట్ రోజు చూద్దామండి. వన్ టు వన్ మోడల్ ఇన్ దిస్ ఏం జరుగుతుందంట, ఇన్ దిస్ మ్యాప్ ఈచ్ యూజర్ థ్రెడ్ టు కెర్నల్ థ్రెడ్. దట్ మీన్స్ ఒక్కసారి ఈ కర్సర్ చూడండి, అది కర్సర్. సో దిస్ ఈజ్ ఏ యూజర్ థ్రెడ్, ఇవన్నీ చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ ఏ యూజర్ థ్రెడ్, దిస్ ఈజ్ ఏ కెర్నల్ థ్రెడ్. ఇన్ దిస్ ఏమవుతుంది, యూజర్ థ్రెడ్ ఈజ్ లింక్డ్ టు, లింక్డ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాప్. ఓకేనా, ఇన్ దిస్ యూజర్ థ్రెడ్ మ్యాప్ టు కెర్నల్ థ్రెడ్ అంటే ఒక్కొక్క యూజర్ థ్రెడ్ ఒక్కొక్క కెర్నల్ థ్రెడ్తో మ్యాప్ అయి ఉంటుందండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ టు వన్. వన్ టు వన్ అంటే ఏంటి, ఒకటేమో యూజర్ థ్రెడ్ ఉంటుంది, ఒకటేమో కెర్నల్ థ్రెడ్ ఉంటుంది. ఆ యూజర్ థ్రెడ్ ఏమో ఒకే ఒక యూజర్ థ్రెడ్ ఒకే ఒక కెర్నల్తో లింక్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టు వన్ మోడల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 థ్రెడ్స్ రాశానండి. మన డయాగ్రామ్ లో హియర్ దేర్ ఆర్ 4 థ్రెడ్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ థ్రెడ్ 1, దిస్ ఈజ్ థ్రెడ్ 2, దిస్ ఈజ్ థ్రెడ్ 3, దిస్ ఈజ్ థ్రెడ్ 4. ఇక్కడ ఫస్ట్ చూద్దామండి. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. దిస్ ఈజ్, ఓకేనా, దిస్ ఈజ్ ఏ యూజర్ థ్రెడ్, దిస్ ఈజ్ ఏ కెర్నల్ థ్రెడ్. సో వన్ యూజర్ థ్రెడ్ ఈజ్ లింక్డ్ టు వన్ కెర్నల్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఏం జరిగింది, వన్ యూజర్ థ్రెడ్ ఈజ్ మ్యాప్డ్ టు వన్ కెర్నల్ థ్రెడ్. మరి ఇక్కడ కూడా ఏం జరిగింది, వన్ యూజర్ థ్రెడ్ ఈజ్ మ్యాప్డ్ టు వన్ కెర్నల్. అంటే ఒకటి ఒకటితోనే కంబైన్ ఉంటుంది. ఒకటి ఒకటి అంటే నేను ఇక్కడ వన్, ఇక్కడ చూడండి నేను వన్ టు వన్ అని చెప్పాను కదా. వన్ టు వన్ ఈజ్ నథింగ్ బట్ వన్ యూజర్ థ్రెడ్. వన్ యూజర్ థ్రెడ్ ఈజ్ మ్యాప్డ్ టు వన్ కెర్నల్ థ్రెడ్ అంతే. ఓకేనా, ఒక యూజర్ థ్రెడ్కి ఒక కెర్నల్ థ్రెడ్ మాత్రమే ఉంటుంది. అర్థమైందా, ఒక యూజర్ థ్రెడ్కి ఒక కెర్నల్ థ్రెడ్తో లింక్ మాత్రమే ఉంటుంది. లింక్ ఈజ్ నథింగ్ మ్యాప్. ఓకేనా, ఇన్ దిస్ సింపుల్ మీకు అర్థం అవ్వాలంటే, ఇన్ దిస్ వన్ టు వన్ మోడల్ వన్ యూజర్ థ్రెడ్ ఈజ్ మ్యాప్డ్ టు ఓన్లీ వన్ కెర్నల్ థ్రెడ్. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై వన్ టు వన్ మోడల్. ఓకేనా, మరి దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల ఈ విధంగా లింక్ అవడం యూజ్ ఏంటి ఇన్ దిస్. ఓకేనా, ఇన్ దిస్ వీ కెన్ రన్ ప్యారలల్. ఓకేనా, వీ కెన్ రన్ అ ప్యారలల్ మల్టీ ప్రాసెసర్. అంటే ప్యారలల్గా రన్ చేసుకోవచ్చు అండి. ప్యారలల్ రన్ చేసుకోవడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి 4 థ్రెడ్స్ ఇట్లా ఉన్నాయి నాకు. ఓకేనా, 4 థ్రెడ్స్ ఇట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 థ్రెడ్స్ నేను ప్యారలల్గా రన్ చేసుకోవచ్చు. ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వన్ టు వన్ మోడల్ వీ కెన్ ఇంప్లిమెంట్ ప్యారలల్. ఓకేనా, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఇన్ మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్ అండి. మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్ అంటే ఏంటి, మోర్ దాన్ వన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయటం కదా. వాటి మల్టీ ప్రాసెస్ సిస్టమ్ మనం ఫస్ట్ యూనిట్లో బేసిస్లో చెప్పుకున్నామండి. ఇన్ దిస్ మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ మోర్ దాన్ వన్ టాస్క్ ఎట్ ఎ టైం ప్యారలల్లీ అని చెప్పాం కదా. వాటిని ఇంకా మల్టీ ప్రాసెస్ సిస్టమ్. మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్ అలౌస్ మోర్ దాన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైం. నథింగ్ బట్ మోర్ దాన్ వన్ టాస్క్ ప్యారల్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మరి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తామంట, ఈ వన్ టు వన్ రిలేషన్స్లో ఉంటాయంట అక్కడ. ఓకేనా, వన్ టు వన్ రిలేషన్ అంటే ఏంటి చూడండి, ఒక యూజర్ థ్రెడ్ ఒక కెర్నల్, ఒక యూజర్ థ్రెడ్కి ఒక కెర్నల్. ఆ విధంగా ప్యారల్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనం. ఈ 4 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 థ్రెడ్స్ని మనం ఎట్ ఏ టైం ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వన్ టు వన్ మోడల్. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్ టు వన్ మోడల్. ఓకేనా, ఎస్. మరి డ్రాబ్యాక్ ఏంటి, here there is only one drawback and here there is only one drawback in one to one model. What is that, okay, creating a user thread require creating the corresponding kernel thread. That means మీరు ఎప్పుడైనా యూజర్ థ్రెడ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికి ప్యారలల్గా దాని కరస్పాండింగ్ కెర్నల్ థ్రెడ్ని కూడా క్రియేట్ చేయాలి.
ఓకేనా. కెర్నల్ థ్రెడ్ని క్రియేట్ చేయకుండా మీరు దాని కరస్పాండింగ్ యూజర్ థ్రెడ్ని క్రియేట్ చేయలేరు. ఒకవేళ యూజర్ థ్రెడ్ని క్రియేట్ చేయాలి అంటే దాని కరస్పాండింగ్ కెర్నల్ థ్రెడ్ని క్రియేట్ చేయలేరు. అంటే మీరు ప్యారలల్గా ఏ ఏ యూజర్ లెవెల్ థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నారో దానికి అకార్డింగ్ దాని ఎగ్జాక్ట్ కెర్నల్ థ్రెడ్ కూడా మీరు క్రియేట్ చేయాలి. అదండి, దిస్ ఇస్ ద డ్రాబ్యాక్. ఓకేనా. సో అది లేకుండా ఇది క్రియేట్ చేయలేదు, అది లేకుండా ఇది క్రియేట్ చేయలేదు. దట్ ఇస్ ద ఓన్లీ డ్రాబ్యాక్. దిస్ ఈస్ అబౌట్ అవర్ 1-to-1 మోడల్. ఓకేనా. మళ్ళీ ఒక్కసారి కాల్ చేస్తున్నా అండి, కొంతమంది లేబర్ చేయకున్నారు. ఓకేనా. సో our topic is multi-threading model. Okay, nice. What is the meaning of multi-threading model here? How, okay, these multi-thread in this multi-threading model, how user threads are mapped to our kernel threads. Okay, in this multi-threading models we are discussing about how user threads are linked is nothing but mapped. Okay, how user threads are mapped to kernel threads. మరి ఏ విధంగా మ్యాప్స్ ఉంటాయంట, ఇక్కడ నాకు 3 రకాలుగా మ్యాపింగ్ జరగవచ్చు అంట. ఓకేనా. అవేంటి? ఫస్ట్ వన్ ఈజ్ 1-to-1 మోడల్, నెక్స్ట్ వన్ ఈజ్ many-to-1 మోడల్, నెక్స్ట్ వన్ ఈజ్ many-to-many మోడల్. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, 1-to-1 మోడల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్ 1-to-1 ఇన్ దిస్? ఓకేనా. ఈచ్ యూజర్ థ్రెడ్ మ్యాప్డ్ టు ఇట్స్ కరస్పాండింగ్ కెర్నల్ థ్రెడ్. ఓకేనా. అదండి. సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్? ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ 1-to-1 ఈజ్ concurrency. It provide more concurrency అంటాము. చూడండి ఇక్కడ కర్సర్ని చూడండి. It provide more concurrency. Yes, what is meaning of concurrency? Parallelism means we can execute more than one task at a time parallelly. ఎక్కడ జరుగుతుంది ఈ కాన్సెప్ట్? ఎక్కడ అంటే మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్లో ఈ విధంగా జరుగుతుందండి. ఓకే. మా డ్రాబ్యాక్ ఏంటి? దెర్ ఈజ్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్, దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ యూజర్ థ్రెడ్ దట్ రిక్వైర్స్ క్రియేషన్ ఆఫ్ కరస్పాండింగ్ కెర్నల్ థ్రెడ్. అంటే మీరు ఏదైతే యూజర్ లెవెల్ థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నారో మీరు కరస్పాండింగ్ కెర్నల్ థ్రెడ్ని కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. అదే డ్రాబ్యాక్ అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ అవర్ 1-to-1 మోడల్. ఈజ్ దర్ ఎనీ డౌట్స్ అండి? ఇది ఒక్కటి అర్థమైతే రిమైనింగ్ కూడా అర్థమైనట్టే మీకు. ఓకేనా. పేరులోనే ఉంటుంది, ఒక్కటి అర్థమైతే రిమైనింగ్ మొత్తం అర్థమవుతాయి మీకు. సో 1-to-1 మోడల్. ఓకేనా. నో వన్ రెస్పాండింగ్ అండి. 49 మెంబర్స్ ఉన్నారు, ఒక్కటి కూడా రెస్పాండ్ అవ్వట్లా. అర్థమైంది సార్. ఓకేనండి, మంచి పని. ఓకేనా. కమింగ్ టు అవర్ సెకండ్ మోడల్ అండి. దట్ ఈజ్ many-to-1 మోడల్. ఇందాకేమో 1-to-1 చెప్పాను. ఓకేనా. సో ప్రీవియస్లీ 1-to-1 డిస్కస్డ్. 1-to-1 అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ వన్ యూజర్ థ్రెడ్ మ్యాప్డ్ టు వన్ కెర్నల్ థ్రెడ్. బట్ హియర్ many-to-1 మోడల్. అవర్ సెకండ్ మోడల్ ఈజ్ many-to-1 మోడల్. దట్ మీన్స్ many user threads. ఓకేనా. many user threads ఆర్ మ్యాప్డ్ టు ఓన్లీ వన్ కెర్నల్ థ్రెడ్. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్కి ఆ డయాగ్రామ్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడేమో ఒక యూజర్ థ్రెడ్ ఉంటుంది, ఒక కెర్నల్ థ్రెడ్తో మాత్రం మ్యాపింగ్ ఉంటుంది. అది 1-to-1 అనమాట. ఇక్కడ పేరులోనే ఉంది many-to-1. ఇక్కడ మెనీ అంటే మీనింగ్ ఏంటి? మెనీ యూజర్ థ్రెడ్స్. ఇక్కడ 4 ఉన్నాయి మా డయాగ్రామ్లో. ఓకేనా. 4 ఉన్నాయి. సో మెనీ యూజర్ థ్రెడ్స్ ఆర్ మ్యాప్డ్ టు ఓన్లీ వన్ కెర్నల్ థ్రెడ్. మన డెఫినేషన్ కూడా అది చూస్తుంది చూడండి. ఇన్ దిస్ many-to-1 మోడల్ మ్యాప్ మెనీ యూజర్ థ్రెడ్స్. ఓకేనా. మ్యాప్ మెనీ యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు వన్ కెర్నల్ థ్రెడ్. ఓకేనా. దట్ ఈస్ నథింగ్ బట్ మై many-to-1. మరి ఈ విధంగా ఉంటే ఏం జరుగుతుంది చూడండి అక్కడ. సో ఇన్ దిస్ ఏం జరుగుతుంది మళ్ళీ ఒకసారి అండి. many-to-1 మోడల్ ఇన్ దిస్ మెనీ యూజర్ థ్రెడ్స్. డయాగ్రామ్ చూడండి. మెనీ యూజర్ థ్రెడ్స్ ఆర్ లింక్డ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాప్. ఓకేనా. మెనీ యూజర్ థ్రెడ్స్ ఆర్ మ్యాప్ టు ఓన్లీ వన్ కెర్నల్ థ్రెడ్. ఓకేనా. దండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై many-to-1. ఓకేనా. మరి ఇది ఎట్లా జరుగుతుంది? ఓకేనా. సో ద థ్రెడ్ మేనేజ్మెంట్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ యూజర్ స్పేస్. ఓకేనా. సో మీరు ఇక్కడ ఏదైనా థ్రెడ్ని మేనేజ్ చేయాలి అంటే మీరు కెర్నల్ ఇన్వాల్వ్మెంట్లో మీరు మేనేజ్ చేయలేరు. ఓన్లీ యూజర్ స్పేస్లో మాత్రమే మేనేజ్మెంట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? మీకు యూజర్లోనే ఉన్నాయి కదా, యూజర్ స్పేస్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం మీరు కంట్రోల్ చేయగలరు. సో in this many-to-1 model, ఓకేనా, the thread management is done in user space. ఓకేనా. యూజర్ స్పేస్లో మాత్రమే జరుగుతుంది. మరి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి ఇక్కడ? ఓకేనా. 1-to-1లోనేమో ప్యారలలిజం ఉంటుందండి. 1-to-1లో మీకు ప్యారలల్ ఉంటుంది. బట్ హియర్ many-to-1 దేర్ ఈజ్ నో ప్యారలల్ ఆన్ మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్. ఓకేనా. సో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అవడానికి ఇక్కడ జరగదండి. అక్కడేమో దానికి సపరేట్గా ఎన్నైనా సరే, ఒకటైనా సరే, రెండైనా సరే, 4 అయినా సరే ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. బట్ హియర్ many-to-1 మోడల్ ఏంటంటే ఓన్లీ వన్ థ్రెడ్. ఓకేనా. ఓన్లీ వన్ థ్రెడ్ కెన్ యాక్సెస్ ది కెర్నల్ థ్రెడ్ ఎట్ ఏ టైం. ఓకేనా. సో ఇక్కడ 4 ఉంటాయి. 4 కాదండి, మన డయాగ్రామ్లో 4 ఉన్నాయి. చూడండి మన డయాగ్రామ్లో
there are four in this diagram. There are four user threads are there, but there is only one kernel thread at a time. At a time, only one user thread can access the one ఒకటే కదా ఉంది వన్ కెర్నల్ థ్రెడ్. నలుగురున్న ఆ నలుగురులో ఒక్కడు మాత్రమే కెర్నల్ థ్రెడ్ని యాక్సెస్ చేసుకోగలడు. ప్యారలల్గా యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. ఓకేనా? ఎందుకు అంటే ఎందుకు ఇక్కడేమో యూజర్ థ్రెడ్స్ ఏమో చాలా ఉన్నాయి, కానీ కెర్నల్ థ్రెడ్ ఒకటే ఉంది. కానీ అప్పుడు ఏం జరగాలి? ఏదో ఒక యూజర్ థ్రెడ్ మాత్రమే, ఆ నలుగురిలో ఏదో ఒక యూజర్ థ్రెడ్ మాత్రమే ఎట్ ఏ టైం ఒక కెర్నల్ని యాక్సెస్ చేసుకోగలరు. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ హియర్ అండి. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ హియర్? చెప్పండి, వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ హియర్? ఇన్ దిస్ మెనీ టు వన్ మోడల్, ఓకేనా, there are two or more user threads are mapped to one kernel thread, but in this only one thread can access the kernel thread. That is the main drawback. That means in this many to one there is no parallel. Okay na? There is no parallelism in multi-processor systems. అదండి. ఓకేనా? 4-5 ఉంటాయి యూజర్ థ్రెడ్స్, కానీ ఆ 4-5లో ఒకటి మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఓకేనా? అదండి. అంటే నలుగురు పోటీ పడుతూ ఉంటారు. మన డయాగ్రామ్లో నలుగురు పోటీ పడుతుంటారు, కానీ ఉన్న సీట్ ఒక్కటే. ఓకేనా? అదండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై మెనీ టు వన్ మోడల్. ఓకేనా? ఇందాకేం జరిగిందంటే ఇదిగోండి 1 to 1 ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ప్రయాణించాలండి. ఓకేనా? నలుగురు ప్రయాణించాలి. మీరు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారండి. నలుగురు స్టూడెంట్స్ జర్నీ చేయాలి. సో బస్సులో 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. నలుగురు ప్రయాణించాలి, 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. అప్పుడు ఏం చేయగలరు? ఆ నలుగురు ప్యారల్గా ప్రశాంతంగా ఆ 4 సీట్లో కూర్చొని ప్రశాంతంగా ట్రావెల్ చేయగలరు. దట్ ఈజ్ అబౌట్ 1 to 1 మోడల్. ఓకేనా? ఇక్కడేమో యూజర్ థ్రెడ్స్ ఏమో ప్రయాణికులు అనుకుందాం, మన కెర్నల్ థ్రెడ్స్ ఏమో సీట్ అనుకుందాం. మనం బస్సులో కూర్చున్న వాళ్ళ సీట్స్, ఆ సీట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 1 to 1 ఏమిటి? మీరు నలుగురు ఉన్నారు, నలుగురు ప్రయాణించాలి. బస్సులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 4. ప్రశాంతంగా నలుగురు ఎట్ ఏ టైం కూర్చొని ప్రయాణించగలరు. మరి ఇక్కడేం జరుగుతుంది? సీట్ ఒక్కటే ఉంది, కానీ నలుగురు పోటీ పడుతున్నారు. మరి ఎంతమంది కూర్చోగలరు ఎట్ ఏ టైం? చెప్పండి, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. ఉన్న సీట్ ఒక్కటే బస్సులో, కానీ నలుగురు పోటీ పడుతున్నారు ఇక్కడ. మరి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలం? చెప్పండి, ఎంతమందికి ఉంటుంది స్పేస్? ఒక్కడేగా. ఎట్ ఏ టైం ఒకళ్ళు మాత్రమే యాక్సెస్, ఎట్ ఏ టైం ఒకళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలి. అంటే మిగతా ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు, అంతేగా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెనీ టు వన్ మోడల్. అర్థమైందా ఇప్పుడు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెనీ టు వన్ మోడల్? ఇన్ దిస్ మెనీ యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ మ్యాప్డ్ టు one kernel thread. Okay na? Yes, that is the meaning. In this, thread management is performed in user space. Okay na? And in this model there is a one drawback is there. That means, okay na, 2 or more user threads are mapped to one kernel thread. That means at a time only one thread can access one kernel thread, remaining all are wait. దట్ మీన్స్ ప్యారలలిజం అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేము. ఎక్కడ? మల్టీ ప్రాసెసర్ సిస్టమ్స్లో. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఓకేనా? ఒక సీట్ మాత్రమే ఉంది, కానీ నలుగురు పోటీ పడుతున్నారు. మరి ఎంతమంది ఆ సీట్ని ఆక్యుపై చేయగలరు అంటే ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే ఆక్యుపై చేసుకోగలరు. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ మెనీ టు వన్ మోడల్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మెనీ టు వన్ ఏమైనా డౌట్ ఉందా? డెఫినెట్లీ క్వశ్చన్ అయితే నో. ఓకేనా? Coming to our many to many model. Okay na? So what is the meaning of this? This is another type of multi-threading model. Yes, what is the meaning of here? In this many user level, okay, many user threads are mapped to many kernel threads. Okay na? Many user threads are mapped to many kernel threads. ఇక్కడ ఎట్లా జరుగుతున్నట్టు చూడండి. ఇక్కడేమో చాలా యూజర్ థ్రెడ్స్ ఉంటాయి, అట్లాగే చాలా కెర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. మరి ఏ విధంగా మ్యాపింగ్ జరుగుతుంది? ఓకేనా? ఏ విధంగా మ్యాపింగ్ జరుగుతుంది? సో ఎన్నైతే కెర్నల్ థ్రెడ్స్ ఉన్నాయో అన్నే యూజర్ థ్రెడ్స్ ఉంటే వాటిని యాక్సెస్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈజ్ 4, మన డయాగ్రామ్ చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ 4 యూజర్ థ్రెడ్స్ బట్ దెర్ ఆర్ ఓన్లీ 3 కెర్నల్స్, అప్పుడు ఎన్ని యాక్సెస్ చేయగలవు? చెప్పండి ఒకసారి. ఎన్ని యాక్సెస్ చేయగలవు? చెప్పండి. మెనీ టు మెనీ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా చూస్తే ఏం జరుగుతుంది? అక్కడ 4 వెయిట్ చేస్తున్నాయి, 4 ఏమో యూజర్ థ్రెడ్స్ ఉన్నాయి, మరి 3 ఏమో కెర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి. ఏ విధంగా? ఇక్కడ మల్టీప్లెక్సింగ్ జరుగుతుందండి.
ఓకేనా. మల్టీప్లెక్సింగ్ జరుగుతుంది. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్? ఎన్ని యూజర్ థ్రెడ్స్ ఉన్నా, ఎన్ని కెర్నల్ థ్రెడ్స్ ఉన్నా ఈక్వల్గా మల్టీప్లెక్స్ కంబైన్ అయ్యి ఆ నలుగురు ఈ ముగ్గురిని యాక్సెస్ చేసుకుంటున్నారు చూడండి ఆ డయాగ్రామ్లో. ఓకేనా, మన డెఫినేషన్ కూడా అదే చూపుతుంది. ఓకేనా, మెనీ టు మెనీ మోడల్. ఇన్ దిస్ మోడల్ మల్టీప్లెక్సెస్ మెనీ యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు స్మాలర్ ఆల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కెర్నల్ థ్రెడ్స్. అంటే మీనింగ్ ఏంటి? మీకు యూజర్ థ్రెడ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కెర్నల్ థ్రెడ్స్ ఉంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకేనా, సో అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ యూజర్ థ్రెడ్స్ ఎక్కువ ఉంది, కెర్నల్ థ్రెడ్స్ తక్కువ ఉన్నా సరే మ్యాపింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎట్లా మల్టీప్లెక్సింగ్ జరుగుతుంది. మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? కంబైన్ అయ్యి జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్నారండి. 4 మెంబర్స్ ఉన్నారు, 4 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ప్రశాంతంగా మీరు మల్టిపులే సీట్స్ కూడా మల్టిపులే ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అడగలరు. ఈసారి ఏం జరిగిందంటే 4 పర్సన్స్ ఉన్నారు కానీ 3 సీట్సే ఉన్నాయి. 4 పర్సన్స్ ఉన్నారు కానీ 3 సీట్సే ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఒకడు ఆగడు, ఒకడిని ఆగామండి, ఒకడిని వెయిటింగ్లో పెట్టాం. ఆ 4 మెంబర్స్ని ఇరుక్కుని కూర్చోబెట్టుకొని ఆ 3 సీట్స్లోనే ఇరుక్కొని కూర్చోండి అని వాళ్ళని పంపిస్తూ ఉంటాం. అర్థం కదా, ఎవరు ఇక్కడ వెయిట్ చేయడు. 3 or 4 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ వెయిట్ చేస్తున్నా, ఉన్న సీట్స్ తక్కువ ఉన్నా వాళ్ళని కంబైన్ చేసి ఎట్లా ఒకటి ఇరుక్కొని కూర్చోని చెప్పి వాళ్ళని ప్రశాంతంగా మనం పంపించగలం. ఓకేనా, సేమ్ వే మెనీ టు మెనీ మోడల్లో ఏం జరుగుతుందంటే మల్టీప్లెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ జరుగుతుందండి. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హియర్ మల్టీప్లెక్సింగ్? మల్టీప్లెక్సింగ్ ఇస్ కంబైన్. ఓకేనా, కంబైనింగ్ మోర్ ఇన్పుట్స్, కంబైనింగ్ 2 or more inputs into అవైలబుల్ కెర్నల్ థ్రెడ్స్. అర్థం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 యూజర్ థ్రెడ్స్ ఉన్నాయి, 3 కెర్నల్ థ్రెడ్స్ ఉన్నాయి, దేర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు మన డయాగ్రామ్ చూడండి, దెర్ ఆర్ 4 యూజర్ థ్రెడ్స్. కర్సర్ చూడండి, దెర్ ఆర్ 4 యూజర్ థ్రెడ్స్ వాంట్ టు మ్యాప్ 3 కెర్నల్ థ్రెడ్స్. ఏం జరుగుతుంది? దోస్ 4 are combined and then mapped to available 3 కెర్నల్ థ్రెడ్స్. అంతే. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెనీ టు మెనీ మోడల్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెనీ టు మెనీ మోడల్. సో సింపుల్ ఒకసారి మళ్ళీ రీకాల్ చేద్దామండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ మల్టీ థ్రెడింగ్ మోడల్స్. ఓకేనా, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ హియర్? మల్టీ థ్రెడింగ్ ఈజ్ మల్టీ థ్రెడింగ్ మోడల్స్. ఎవరో మెసేజ్ పంపించారండి, వాట్ ఈస్ దట్? ఒకసారి చూద్దాం. ఓకేనా, నో డౌట్. ఓకే, మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకేనా, మెసేజ్ కంటే కూడా సో మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి. ఓకేనా, సో మీరు అన్మ్యూట్లోకి వెళ్ళి రెస్పాండ్ అవుతూ ఉంటే నాకు బాగుంటుంది. ఓకేనా, సో మెసేజ్ అనేది చూడటానికి అంత కన్వీనియంట్ కాదండి. మొబైల్లో అయితే ఓకే, మన సిస్టంలో అయితే కొంచెం కన్వీనియంట్ కాదండి. సో మీరు ఏదైనా డౌట్ ఉందా అని అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. సార్ దేర్ ఈస్ నో డౌట్ సార్, ప్లీజ్ కంటిన్యూ, లేదా సంథింగ్ సార్ దిస్ ఈజ్ ఎ డౌట్, సంథింగ్ అడుగుతూ ఉంటే నేను చెబుతూ ఉంటాను, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ మల్టీ థ్రెడింగ్ మోడల్. హియర్ in this multi-threading model, we are discussing about how user threads are mapped to our kernel threads. Okay, here there are 3 types of models of multi-threading model. There are one-to-one, next one is many-to-one, next one many-to-many model. Okay, na? Coming to our first one, that is okay na, one-to-one. In this same one user thread is mapped to one kernel thread. వాట్ ఇస్ మెయిన్ అడ్వాంటేజ్? ప్యారలలిజం అనేది ఉంటుంది. ఓకే, ప్యారలలిజం అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్ హియర్? ద మెయిన్ డ్రాబ్యాక్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యూజర్ థ్రెడ్, we also create its corresponding kernel thread. That is the only drawback. Okay, coming to our many to one model, in this many user threads are mapped to one kernel thread. Okay, okay, but what is the main drawback here? Here there is only one drawback, that is at a time only one user thread is mapped to one kernel thread. That is the main drawback. ఇక్కడ parallelism అనేది ఉండదు. ఓకేనా, parallelism మనం ఇంప్లిమెంట్ చేయలేము. కమింగ్ టు అవర్ మెనీ టు మెనీ మోడల్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ దిస్ మెనీ యూజర్ థ్రెడ్స్ ఆర్ మ్యాప్ టు మెనీ కెర్నల్ థ్రెడ్స్. ఓకేనా, సో ఇక్కడ ఏవి ఎక్కువ ఉండొచ్చు అంట? కంపేర్ విత్ కెర్నల్ థ్రెడ్స్, యూజర్ థ్రెడ్స్ మే బీ మోర్. ఓకేనా, ఆ విధంగా ఉన్నా సరే ఇక్కడ మ్యాపింగ్ జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెనీ టు మెనీ మోడల్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈజ్ థ్రెడ్ లైబ్రరీస్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈజ్ థ్రెడ్ లైబ్రరీస్.
Yes, what is the meaning of thread libraries? ఓకేనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ లైబ్రరీ? థ్రెడ్ లైబ్రరీ కంటే ముందు కూడా ఒక చిన్న కాన్సెప్ట్ చెబుతాను మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెడర్ ఫైల్స్ చెప్పగలరా? మన సిలో కానీ C++ కానీ జావాలో కానీ హెడర్ ఫైల్స్కి ఇంకొక పేరు ఏంటి? లైబ్రరీస్ సార్. ఓకేనా, లైబ్రరీస్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్. ఓకేనా, మరి ఆ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటి చెప్పగలరా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సి లాంగ్వేజ్లో ఆ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటి? నథింగ్ బట్ హెడర్ ఫైల్స్ వల్ల యూజ్ ఏంటి? హెడర్ ఫైల్స్ని లైబ్రరీస్ అంటామండి, ఎగ్జాక్ట్గా చెప్పారు మీరు కదా. సో ఆ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటి? ప్రోగ్రామ్ లో మ్యాథమెటిక్స్ అదే యూజ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన హెడర్ ఫైల్ వాడి ప్రాపర్టీస్ ని తీసుకుంటాం సార్ ఆ లైబ్రరీ. ఎస్ ఎగ్జాక్ట్ అండి మీరు చెప్పింది. సో హెడర్ ఫైల్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ హెడర్ ఫైల్స్ వల్ల లేదా లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ లేదా సైన్ డాట్ ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్స్ లేదంటే మ్యాథమెటిక్ ఫంక్షన్స్ని యూజ్ చేశాను అనుకోండి. ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దాన్ని సపోర్ట్ చేసే లైబ్రరీస్ నేను హెడర్ ఫైల్స్ లాగా యూజ్ చేయాలి. సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ లేదా సంథింగ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ. లేదంటే స్ట్రింగ్స్ని యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కంపేర్, స్ట్రింగ్ లెంత్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. మరి ఇవన్నీ యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని సపోర్ట్ చేసే స్ట్రింగ్ డాట్ హెచ్ అనే ఫైల్ని యూజ్ చేయాలి కదా. సో దట్ ఈస్ అబౌట్ అవర్ లైబ్రరీస్ ఇన్ అవర్ C++, సంథింగ్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఇన్ దిస్ ఆల్సో థ్రెడ్ లైబ్రరీస్. ఓకేనా, మరి థ్రెడ్ లైబ్రరీస్ ఏముంటాయి? ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ థ్రెడ్, మీరు మీ ప్రోగ్రాంలో ఏదో ఒక ఓకేనా, మీరు మీ ప్రోగ్రాంలో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ థ్రెడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారండి. ఏదో సిలో కానీ C++ కానీ సంథింగ్ ఏదో సిలో చేయలేమండి. ఓకేనా, C++ కానీ లేదా జావా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో జావాలో ఒక న్యూ థ్రెడ్ని మీరు క్రియేట్ చేయాలి అనుకున్నారు ఇప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ థ్రెడ్, దట్ మే బి ఏ యూజర్, దట్ మే బి ఏ కెర్నల్. మన రెండు థ్రెడ్స్ ఉన్నాయి కదా, యూజర్ థ్రెడ్స్ కానివ్వండి, కెర్నల్ థ్రెడ్స్ కానీ. ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఎనీ థ్రెడ్, ఓకేనా, మీరు ఏదైనా న్యూ థ్రెడ్ని క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు థ్రెడ్ లైబ్రరీని యూజ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ మీ ఫ్రెండ్ చెప్పాడు, మనం ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తుంటే మనం దానికి సంబంధించిన హెడర్ ఫైల్స్ని అక్కడ మెన్షన్ చేయాలి కదా, సి లాంగ్వేజ్ లేదా సిలో కానీ C++ కానీ. అట్లాగే ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఆర్ ఇఫ్ వీ వాంట్ టు మేనేజ్ ఎనీ థ్రెడ్, we must refer thread libraries. మన డెఫినేషన్ అదే చెబుతుంది చూడండి. థ్రెడ్ libraries are provide programmers with an API. Here API is nothing but application program interface. అంటే ఏం లేదండి, మీరు ప్రోగ్రామ్ రాస్తారు కదా, ఆ ప్రోగ్రామ్ రాసే ఒక చిన్న ఇంటర్ఫేస్ని మీరు ఏమంటారు అంటే API అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా తీసుకోండి, జావా ప్రోగ్రామ్ ఎక్కడ మీరు రాస్తారు? నోట్ ప్యాడ్లో రాస్తారు, లేదా వర్డ్ ప్యాడ్లో రాస్తారు, లేదా సంథింగ్ ఎడిట్ ప్లేస్లో రాస్తారు కదా. ఆ ఎడిట్ ప్లేసే ఏమిటాయంటే ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. మరి ఏపీఐ వల్ల యూజ్ ఏంటి? మీరు ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట ఇది. ఓకేనా, సో సింప్లీ థ్రెడ్ లైబ్రరీస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ విత్ అన్ ఏపీఐ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ థ్రెడ్స్. సో సింప్లీ మీరు ఏదైనా న్యూ థ్రెడ్స్ని క్రియేట్ చేయాలన్నా లేదా ఆ క్రియేట్ చేసిన థ్రెడ్ని మేనేజ్ చేయాలన్నా మీకు ఏం కావాలి అంటే థ్రెడ్ లైబ్రరీస్ కావాలి. ఓకేనా, మీరు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ లేదా స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ మీ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాలనుకుంటే, ఎట్లా అయితే మీరు స్ట్రింగ్ డాట్ హెచ్, ఎట్లా అయితే మీరు మ్యాథ్ డాట్ హెచ్ యూజ్ చేస్తున్నారో, మీరు థ్రెడ్స్ని క్రియేట్ చేయాలన్నా లేదా ఆ థ్రెడ్ని మేనేజ్మెంట్ చేయాలన్నా మీకు ఏం కావాలంట? థ్రెడ్ లైబ్రరీస్ కావాలంట. ఓకేనా, సో సింప్లీ థ్రెడ్ లైబ్రరీస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ అండ్ ఏపీఐ. API is nothing but application program interface. ఎందుకు ఇది? ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ది థ్రెడ్స్. అదండి, ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న థ్రెడ్ని మేనేజ్ చేయాలన్నా లేదా ఒక న్యూ థ్రెడ్ని మీరు క్రియేట్ చేయాలన్నా మీకు ఏదో ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఎక్కడో మీరు కోడ్ రాయాలి కదా, ఆ కోడ్నే మనం ఏమంటామంటే ఏపీఐ అంటాం. ఓకేనా, ఆ కోడ్ ఎక్కడైతే రాస్తున్నారో దాన్ని మీరు ఏపీఐ అంటారు. సో థ్రెడ్ లైబ్రరీస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ అన్ ఏపీఐ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ థ్రెడ్స్ అన్నమాట. ఓకేనా, మరి ఏంటి అట్లా ఈ లైబ్రరీస్ వాళ్ళు ఏమేమి చేయవచ్చు? ఓకేనా, థ్రెడ్ లైబ్రరీస్ మే బీ ఇంప్లిమెంటెడ్ ఎయిదర్ యూజర్ స్పేస్ ఆర్ కెర్నల్ స్పేస్ విత్ ది హెల్ప్ ఆఫ్ థ్రెడ్ లైబ్రరీస్. అంటే మీరు ఈ థ్రెడ్ లైబ్రరీస్తో కావాలంటే యూజర్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు లేదా కెర్నల్ థ్రెడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సింప్లీ థ్రెడ్ లైబ్రరీస్ మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తున్నా అండి. సింప్లీ
thread libraries are used to provide an API for creating and managing the threads. Okay, so thread libraries may be implemented either user space or kernel space. Okay, so మీరు యూజర్ స్పేస్లో అయినా సరే ఈ థ్రెడ్ లైబ్రరీస్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా కెర్నల్ స్పేస్లో అయినా సరే మీరు ఈ థ్రెడ్ లైబ్రరీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే అదిగోండి యూజర్ లెవెల్ నథింగ్ బట్ ఈ యూజర్ స్పేస్ ఏమో ఇక్కడ అండి. యూజర్ స్పేస్ ఎందుకు? యూజర్ స్పేస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ యూజర్ థ్రెడ్స్. మరి కెర్నల్ స్పేస్ ఎందుకు అంటే కెర్నల్ స్పేస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ కెర్నల్ థ్రెడ్స్. మీరు ఈ థ్రెడ్ లైబ్రరీస్ ద్వారా మీరు యూజర్ థ్రెడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా కెర్నల్ థ్రెడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ థ్రెడ్ లైబ్రరీస్. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి రికాల్ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సింప్లీ ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ లైబ్రరీస్? సో థ్రెడ్ లైబ్రరీస్ ఆర్ యూజ్డ్ టు provide an API, application program interface, for creating and managing the threads. Okay, thread libraries may be implemented either in user space or in kernel space. Okay, అదండి. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఏమి ఉన్నాయో చూద్దామండి. ఓకేనా? హియర్ దెర్ ఆర్ 3 different types of thread libraries. ఓకేనా? హియర్ దెర్ ఆర్ 3 different types of thread libraries. ఓకేనా? మరి ఈ థ్రెడ్ లైబ్రరీస్ మనకి 3 రకాలుగా ఉన్నాయి, చూద్దాం. మరి 3 రకాల మీద దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఓకేనా? సో దెర్ ఆర్ 3 different types of thread libraries are there. These 3 different thread libraries are depends upon type of the operating system we are using. ఓకేనా? మీరు ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క డిఫరెంట్ థ్రెడ్ లైబ్రరీస్ ఉంటాయండి. ఓకేనా? దెర్ ఆర్ 3 different thread libraries are there. ఓకేనా? These 3 different thread libraries are depends upon type of the operating system we are using. Okay na? What are those? First one is POSIX అండి. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ యూనిట్లో ఒకసారి చెప్పింది నేను. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ POSIX, నెక్స్ట్ వన్ ఈజ్ Win32, నెక్స్ట్ వన్ ఈజ్ జావా. ఎక్కడ చెప్పాము ఒకసారి చెప్పగలరా? సేమ్ నేమ్స్. ఎక్కడ? ఫస్ట్ యూనిట్లో వచ్చిందండి. ఎక్కడ అంటే సిస్టమ్ కాల్స్లో చెప్పామండి. సిస్టమ్ కాల్స్ కాన్సెప్ట్లో చెప్పాము ఇది. ఓకేనా? సో సిస్టమ్ కాల్స్ కాన్సెప్ట్లో ఎవరో మెసేజ్ పంపించారు. ఓకేనా? సిస్టమ్ కాల్స్ ఎగ్జాక్ట్. ఓకేనా? అదండి 520 అంట. ఓకేనా? 520 మెసేజ్ పంపించారు. ఎస్, సిస్టమ్ కాల్స్లో మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసామండి. ఇంకొంచెం డెప్త్గా చెప్పుకుంటాం అంతే. ఓకేనా? అక్కడ జస్ట్ నేమ్స్, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ సిస్టమ్ కాల్స్ యూజ్ అవుతున్నాయో చెప్పామండి. ఇక్కడ కొంచెం డెప్త్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో సింప్లీ here there are 3 different types of thread libraries are there. These 3 different types of thread libraries are depends upon type of the operating system we are using. Those are, first one is POSIX thread అనేది క్యాపిటల్ రాయాలి. POSIX ఎక్కడైతే మీకు కనిపించిందో అది క్యాపిటల్ రాయాలి, అది నేమ్ అంతే అది. ఓకేనా? POSIX thread ఆల్సో కాల్డ్ యాజ్ P thread అండి. ఓకేనా? POSIX thread ఆల్సో కాల్డ్ యాజ్ P thread. నెక్స్ట్ వన్ ఈజ్ Win32. ఓకేనా? ఆ 32 డిజిట్ నెంబర్. ఓకేనా? Win32 థ్రెడ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జావా థ్రెడ్స్. ఓకేనా? అదండి, ఫస్ట్ వన్ ఈజ్ POSIX, నెక్స్ట్ వన్ ఈజ్ Win32, నెక్స్ట్ వన్ ఈజ్ జావా థ్రెడ్స్. ఓకేనా? సో వీటి గురించి మనం రేపు చెప్పుకుందామండి. ఓకేనా? ఎస్, రేపు చెప్పుకుందాం. చాలా ఉంది కాన్సెప్ట్. ఓకేనా? సో ఆ థ్రెడ్స్ ఏంటి, ఒక్కొక్క థ్రెడ్ ఎట్లా ఉంటాయి మొత్తం రేపు చెప్పుకుందాం. ఓకేనా? సో tomorrow's topic is thread libraries. Okay, different types of thread libraries, tomorrow's topic. So ఈ రోజుతో మనం క్లోజ్ చేద్దామండి, రేపు మనం చూద్దాం. సో థ్రెడ్ లైబ్రరీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? వన్ ఆఫ్ యువర్ సెట్స్ రైటింగ్ దిస్ క్వశ్చన్ యాజ్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? ఒక సెట్లోనేమో ఇది అడుగుతాడండి, ఒక సెట్లోనేమో మల్టీ థ్రెడింగ్ మోడల్ అడుగుతాడు, బట్ ఇంకో సెట్లోనేమో అదిగోండి థ్రెడ్ లైబ్రరీస్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫైన్ థ్రెడ్, ఎక్స్ప్లెయిన్ థ్రెడ్ లైబ్రరీస్ అడుగుతాడు. ఓకేనా? ఎస్, రేపు చెప్పుకుందామండి. ఓన్లీ 1 minute మాత్రమే ఉంది ఇంకా. ఓకేనా? సో tomorrow's topic is thread libraries and also different types of thread libraries. Okay, yes. అర్థమవుతున్నాయి అన్ని టాపిక్, ఈ ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ అర్థమవుతున్నాయా మీకు? చెప్పండి, అర్థమవుతున్నాయి సార్? జాగ్రత్తగా వింటే అర్థమవుతాయండి. క్లాసెస్లో అయితే ఇంకా నీట్గా చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, డౌట్స్ వస్తే అడుగుతున్నాను అంతే. ఓకేనా? సో మీకు కావాల్సిన మెటీరియల్స్ ఇప్పుడు పంపిస్తూ ఉంటారండి.
మెటీరియల్స్ ఎప్పుడు నేను పంపిస్తూ ఉంటాను. సో నేను మెసేజ్ పెట్టానండి మీకు, యువర్ ఫుల్ యూనిట్ 1 మెటీరియల్ ఈజ్ సెంట్ అవర్ వెబ్సైట్. ఓకేనా, మన వెబ్సైట్లో ఉంటుంది. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ సార్ ఇచ్చే ఉంటారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు ఆ మెటీరియల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మీకు ఎట్లా అయితే చెప్పామో అదే మెటీరియల్ అండి. ఓకేనా, ఎంఎస్ వర్డ్లో టైప్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పంపించడం జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎట్లా అయితే ఓన్ నోటేషన్లో చెప్పానో అదే నోటేషన్ ఉంటుంది, యాక్సెస్ చేసుకోండి. ఓకేనా, సో యూనిట్ 2 అయిపోగానే యూనిట్ 2 పంపిస్తాను అట్లా. ఓకేనా, ఏ యూనిట్ అయిపోయిందో ఆ యూనిట్కి పంపిస్తూ ఉంటాను నేను. సో అదండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ ఉందండి మీకు? దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉందా మీకు? ఏ క్లాస్ సార్? డిబిఎంఎస్ సార్. డిబిఎంఎస్ అర్థమవుతున్నాయి కదా క్లాసెస్ అన్ని? అర్థమవుతుంది సార్. జాగ్రత్తగా ఉండండి, అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, మన ఇతను ఉన్నాడండి, మన శిష్యుడి వచ్చాడా? వచ్చాడు సార్. మరి ఉన్నాడు లైన్లోనే? శిష్యుడి ఉన్నారా? వెళ్ళిపోయాడు సార్, వెళ్ళిపోయాడు. మంచి పని. మీరేం చేస్తారంటే ఇప్పుడు సాయి, ఓకే, మీరేం చేస్తారంటే ఎవరెవరైతే ప్రజెంటీవ్స్ వాళ్ళందరూ కొంచెం నాకు పంపించగలరా? సార్ ఆన్లైన్లో ఒకసారి ఏమిటండి? నేను నోట్ చేసుకుంటాను. అట్లా టైం లేదు. అక్కడ మీకు కనిపిస్తాయి కదా ఎంతమంది లాగిన్ అయి ఉన్నారు, అది జస్ట్ నోట్ చేసుకోగలరా? ఒకడు ఈ క్లాస్కి చెప్పాను, నెక్స్ట్ క్లాస్ దేని పంపించండి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడైతే పూర్తి చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ అయినా నాకు పంపించండి. ఓకేనా? ఓకే అండి, ఓకే, యూ కెన్ లీవ్. ఓకేనా? ఓకే అండి. 48 మెంబర్స్, ఓన్లీ 48 మెంబర్స్ అండి. ఓకేనా, 48 మెంబర్స్ ప్రెసెంట్.